సీఎం చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాసేపట్లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక భేటీకి సంబంధించిన వివరాలేంటి? నివాసంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలవనున్నారు. ప్రధానంగా చూస్తే పవన్ కళ్యాణ్ కాసేపట్లోనే హైదరాబాద్ నుంచి అమరావతికి రానున్నారు. ఆయన నేరుగా విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి నివాసానికి వస్తున్నారనే సమాచారం అయితే అందుతోంది. ప్రధానంగా చూస్తే ఈ భేటీ అనేది రాజకీయ కోణంలోనే ఇద్దరు అధినేతల మధ్య, రెండు పార్టీలు, అటు తెలుగుదేశం అలాగే జనసేన రెండు పార్టీల అధినేతల మధ్య రాజకీయ కోణంలోనే ఈ భేటీ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా రెండు పార్టీలు ఎలా వెళ్ళాలి ఏంటి అన్న విధంగా ఈ కీలక భేటీ అనేది సాగనున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా కనుక చూస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఈ కల్తీ లడ్డు వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా ఎంతో సీరియస్ గా తీసుకుంది. దీన్ని ఏదైతే ఈ సూత్రధారులు ఎవరో దీన్ని కఠినంగా శిక్షించాలనే అంశం మీద కూడా ప్రభుత్వం నిర్ణయంతో ఉంది. దీనికి సంబంధించిన నిన్న మంత్రివర్గ సమావేశంలో కూడా సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. అలాగే ఇదే సమయంలో ఈ ఇష్యూను డైవర్ట్ చేసేందుకు వైసీపీ కొన్ని కుట్రలు పన్నుతూ అటు తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ ఈ కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందనే ఒక అంచనాకు నేతలు రావడం జరిగింది. దీన్ని ఎలా ఎదుర్కోవాలి, దీన్ని సమర్థంగా నీటిగా ఎలా తిప్పికొట్టాలి అన్న కోణంలో ఇవాళ జరిగే భేటీలో ఇద్దరు అధినేతల మధ్య ఒక చర్చ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా అటు వైసీపీ చేసే కుట్ర రాజకీయాలు కానీ లేకపోతే వారు చేసే రెచ్చగొట్టే ధోరణి నుంచి రెండు పార్టీల కేడర్లు కూడా సంయమనం పాటించడం, అలాగే వారి ఉచ్చులో పడకుండా, అలాగే తెలుగుదేశం జనసేన కింద స్థాయి కేడర్ మధ్య కూడా చిచ్చు పెట్టే విధంగా వైసీపీ కొన్ని కుట్రలు పడుతుందని చెప్పి వీరు ఒక అంచనాకు వచ్చారు. దీన్ని సమర్థంగా ఎదుర్కొంటూ కూడా వారి కుట్రలను తిట్టుకొడుతూనే ఈ కింద స్థాయి కేడర్ సంయమనం పాటిస్తూ రెచ్చిపోకుండా వీళ్ళనంతగా సంయమనం పాటించేలాగా ఎలాంటి మెసేజ్ కింద స్థాయి కేడర్కి వెళ్లాలనే దిశగా కూడా ఇద్దరు అధినేతల చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా అటు వైసీపీ చేసే కుట్రలకి కలిసికట్టుగా చెక్ పెట్టడంతో పాటు రెండు పార్టీల కేడర్లు కూడా సంయమనం పాటించే విధంగా కూడా తగు రీతిన బాధ్యత తీసుకునే విధంగా వీరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా జూన్ 2వ తారీఖుకి రాష్ట్రానికి సంబంధించి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ ఉన్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఈ ప్రక్రియ 2 నెలల పాటు, కొత్త రాజ్యసభ సభ్యుల ఎంపిక ప్రక్రియ 2 నెలల పాటు సాగే అవకాశం ఉంది. మొత్తంగా ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న అయోధ్య రామిరెడ్డి కానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అలాగే సానా సతీష్ నత్వాని, ఈ 4 స్థానాలు కూడా ఈ జూన్ 2వ తేదీకి ఖాళీ కానున్నాయి. వీటికి సంబంధించి కూడా ఒక స్థానం జనసేనకి ఇచ్చే అవకాశం ఉంది. దీని మీద కూడా ఒక ప్రాథమిక చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వెంకటేష్, ధన్యవాదాలు కృష్ణ.